ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతుంది. సూపర్ ఫామ్ కొనసాగిస్తూ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. లక్నో వేదికగా ఎకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది పంజాబ్. ఇక ఈ పంజాబ్ విజయంలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 69 పరుగుల కీలక పాత్ర పోషించాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 52, నెహాల్ వదేరా 43 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో లక్నో సూపర్ జైంట్స్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 22 బంతుల్లోనే ఉఫ్ఫు మన్ని ఊదేశారు. అయితే లక్నో జట్టులో నికోలస్ పూరన్ 44 పరుగులు, ఆయుష్ బదోని 41, అబ్దుల్ సమద్ 27 పరుగులతో పర్వాలేదనిపించిన మిగతా వారంతా పేలో ప్రదర్శన చేశారు. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ అయితే కేవలం 2 పరుగులే చేసి జట్టు ఓటమిలో భాగస్వామి అయ్యాడు. ఇక తమ జట్టు ఓటమిపై కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. ప్రత్యర్థి ముందు సరైన టార్గెట్ ను నిర్దేశించలేకపోవడమే తమ పతనాన్ని శాసించిందని కెప్టెన్ రిషబ్ పంత్ పేర్కొన్నాడు. మేము ఈ మ్యాచ్ లో 200 పరుగులు చేసి టార్గెట్ ఉంచి ఉన్నట్లయితే గెలిచే అవకాశాలు ఉండేవని, కానీ మేము 20 నుంచి 30 పరుగులు తక్కువ చేశాం. అయితే ఆటలో ఇవన్నీ సహజమే, కానీ మా హోమ్ గ్రౌండ్ లో ఓడిపోవడమే కొంచెం బాధ కలిగిస్తుంది. అయితే మేము స్లో వికెట్ పై ఆడాలనుకున్నాం, కానీ చివరి నిమిషంలో బ్యాటింగ్ పిచ్ పై ఆడి మూల్యం చెల్లించుకున్నామని రిషబ్ పంత్ అన్నాడు. ఇక మేము ఈ గేమ్ నుంచి నేర్చుకుని ముందుకు సాగాలని అన్నాడు. అయితే పంత్ తాను ఆడకుండా తమ బ్యాటర్లు 25 నుంచి 30 పరుగులు తక్కువ చేశారని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. 27 కోట్లు తీసుకున్న నువ్వు సరిగ్గా ఆడకపోగా తమ బ్యాటర్లు 27 పరుగులు తక్కువ చేశారని చెప్పడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 171 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది పంజాబ్.